పరిశ్రమ చాలా గొప్పది తెలుగు చిత్ర పరిశ్రమ. అయితే మనసుని హత్తుకునే సినిమాలు కొన్ని, మెదడుకి పదును పెట్టే సినిమాలు కొన్ని, ఇంకొన్ని బాక్సులు బద్దలయ్యే సినిమాలు కొన్ని, ఇలా రకరకాల పేర్లు విన్నాం కానీ, అన్నిటిని దాటుకుంటూ 10 కాలాల పాటు అంటే సూర్యుడు ఎంతకాలం ఉంటాడో బహుశా అంతకాలం తెలుగు ప్రేక్షకులు ఈ డిజిటల్ యుగంలో నిలిచిపోయే సినిమాలు కొన్ని చెప్పుకుంటాం. అటువంటి ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ఎప్పుడో వచ్చింది మన చిత్ర పరిశ్రమలో. అదే 'ఆదిత్య 369'. అందుకే ఆదిత్యుడిలాగా నిత్యం వెలుగుతూ ఆ సినిమా ఇప్పుడు మళ్ళీ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ చిత్ర నిర్మాతని మనం కలవబోతున్నాం. ఆయనే సుపరిచితులు. నిర్మాతగా చాలా మంచి మంచి సినిమాలు తీసి ఇప్పుడు మళ్ళీ మరొక 2 సినిమాలతో రెడీగా ఉన్నారు. 'సారంగపాణి జాతకం' అండ్ అలాగే ఇతర చిత్రాల విశేషాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు 'ఆదిత్య 369' రిలీజ్ గురించి మాట్లాడబోతున్నాం. శ్రీదేవి మూవీస్ అధినేత అండ్ మనందరికీ సుపరిచితులు శ్రీ శివలంక కృష్ణప్రసాద్ గారు. సార్ నమస్కారం. థ్యాంక్ యూ అండి. నైస్ అండి. ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కలవటం చాలా హ్యాపీగా ఉందండి. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ 'ఆదిత్య 369' ఎందుకంటే అది చిన్నపిల్లలకు ఒక ఫ్యాంటసీ ఎలా అయితే ఉంటుందో అవునండి. ఆ ఫ్యాంటసీ ఆ రోజుల్లో ఆలోచించి తీయగలగడం సార్ మీ గొప్పతనం నిజంగా. సార్ ఇవాళ రిలీజ్ సందర్భంగా మీకు ఎలా ఉంది మీ మీ చాలా గతం ఎక్సైటింగ్గా తలుచుకుంటే? ఉంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా అందరిలాగా సినిమాటిక్ భాష ఉండదు. సినిమాలో వాడినైనా కూడా మ్మ్. ఇది ఒక 4-5 సంవత్సరాలుగా మనకు రిలీజ్ కల్చర్ స్టార్ట్ అయ్యి ఒక 4-5 ఇయర్స్ అవుతుంది మా అవును. హార్డ్లీ. ఆ టైంలో ఈ నేను ప్రింట్ కోసం వెతకటం మొదలెట్టా. అది దొరకలేదు నాకు. చివరికి మొన్న ఒక 8 నెలల క్రితం శాంతి పిక్చర్స్ విజయవాడ ఆయన వెంకటేశ్వర గారు నా దగ్గర ప్రింట్ ఉందనగానే నాకు అసలు అబ్బా! ఒక్కసారి ప్రపంచంలో నేను 100 కోట్లు సంపాదించానంత ఫీలింగ్ వచ్చేసింది నాకు. మ్మ్. వెంటనే సార్ నేను తీసుకుంటానంటే ఆ రోజే ఆయన అదేంటి సార్ భలే వాళ్ళు పంపించండి అన్నారు. పంపించారు ఆయన ప్రింట్. దాన్ని నేను ఇమ్మీడియట్‌గా రాగానే ఒక టెన్షన్ అది అసలు ఎలా ఉందో పాజిటివ్. నెగెటివ్‌లు లేవండి ఈ రోజుల్లో. మేము కాపాడుకోలేకపోయాం అటువంటి గొప్ప చిత్రాన్ని. అవును. అది కాస్త వెంటనే ప్రసాద్ ల్యాబ్‌కి చేర్పించి ఈ ల్యాబ్‌తో వీళ్ళు చెక్ చేయాలంటే వాళ్ళు చెక్ చేసి బేసిక్ అంతా బాగుందండి అని చెన్నైకి పంపించారు. ఈ వర్క్ అంతా చెన్నైలో జరుగుతుంది వాళ్ళకి. మ్మ్. డిజిటలైజేషన్ అండ్ 5.1 అంటే 4Kకి ట్రాన్స్ఫర్ చేయటం. మ్మ్. ఇప్పుడు మనకు డిజిటలైజ్ ప్రింట్‌లో వస్తున్నది. మ్మ్. ఈ క్యూబ్‌కి కానీ వీటందరికి ఇవ్వడానికి మోడర్న్ ఇలాంటి దాంట్లో పంపించడం జరిగింది. ఇది వచ్చినా కూడా నేను ఇప్పుడు సారంగపాణి జాతకం షూటింగ్ జరుగుతుంది. దీన్ని ఎవరి దగ్గర నేను ఎక్స్పోజ్ అవ్వాలా, ఎక్స్పెషల్లీ హీరో గారి దగ్గర కూడా చెప్పాలి బాలకృష్ణ గారికి. ఎందుకంటే కళ్ళతో నేను చూసి ఇది బాగా చేశారు వీళ్ళు. దాంట్లో అప్పట్లో స్క్రాచెస్ వస్తాయి, పాజిటివ్ అనగానే రకరకాల సౌండ్ కూడా అప్పుడప్పుడు మ్యూట్ అవుతుంటుంది, సైడ్ ఇవన్నీ ఉంటాయండి. వీటిలో ఎక్కడ కట్ అయినా ప్రాబ్లమే. అవును. అవును. అందుకని ఇవన్నీ అయిపోయిందంట. ఏంటి సార్ ఎన్ని రోజుల్లో ఇస్తారన్నారు. దే సెడ్ అరౌండ్ 3 to 4 months అండి బాగా తీస్తే అన్నారు. అలాంటిది మళ్ళా వాళ్ళకి ఏదో రివైవ్ చేసుకుని చేసిన తర్వాత మళ్ళీ అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదు అని సార్ ఇంకొక నెల కావాలి ఇంకో నెల కావాలంటూ దాదాపు ఒక 6-7 నెలలు వాళ్ళు వర్క్ చేసి ఎస్ యూ కెన్ సీ ఇట్ అంటే ఏదండి బాలకృష్ణ గారు నేను కలిపి చూస్తాం ఇప్పుడు నేను ఆయనకి చెప్పచ్చా అని అడిగా. మ్మ్. 100% చెప్పండి సార్ అన్నారు. దెన్ ద ప్రింట్ హ్యాస్ కమ్ టు ల్యాబ్ హైదరాబాద్. అప్పుడు బాలకృష్ణ గారు చెప్పారు, బాబు ఇట్లా 369 ప్రింట్ డిజిటలైజ్ చేశాను 5-6 నెలలుగా. చాలా ఎగ్జైట్ అయిపోయారండి ఆ మాట వినగానే. సూపర్ బండి అన్నారు. అది అంతా అయితే కానీ మీకు చెప్పకూడదు అనుకున్నాను నేను. మ్మ్. ఇప్పుడు అయింది, కలిపి చూద్దాం బాబు, ఆ తర్వాత అనౌన్స్ చేద్దాం రిలీజ్ అంటే మన కళలో మనకు ఒక తృప్తి. అవును. ఎస్ దిస్ ఈజ్ చూపించవచ్చు క్వాలిఫైడ్. ఎస్ నవ్వు ఆ కొత్త ఎక్స్పీరియన్స్ చూస్తారు ఇప్పుడు అని ఒక ఇది వాళ్ళందరూ ఫీల్ అయినప్పుడు మనం అప్పుడే చెప్దాం. లేకపోతే నా ప్రింట్ నా దగ్గరే ఉంటుంది, ఏం చేస్తాం మనం అనుకున్నాం. వెళ్ళనే మేము చూసామండి. ఆ రోజున నేను బాలకృష్ణ గారు మోక్షజ్ఞ కూడా చూశారు. ఆహా. ముగ్గురం కలిపి చూసామండి. చూసాం. చాలా చాలా ఎగ్జైట్ అయ్యామండి. నేను ఎగ్జైట్ అయ్యాను. మోక్షజ్ఞ ఎలా ఫీల్ అయి ఉంటారు అబ్బో అనుకుంటున్నాను. చాలా ఎందుకంటే హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంకుల్ నాన్నగారు ఇంత అందంగా ఉన్నాడు. సోషల్ది ఇప్పుడు కృష్ణదేవరాయ చాలా అందంగానే ఉన్నారు అన్నీ అన్నాను. సోషల్లో కూడా ఆ స్కిన్ను ఆ ఇది చూసి అతను ఎంత బాగున్నారండి డాడీ అని అన్నారు. అవునా నాన్న ఈజ్ గాట్ అతను నాకు విపరీతమైన గౌరవించి నన్ను అతను చాలా అద్భుతమైన సినిమా అన్నారు. అట్లా మేము ముగ్గురం ఎగ్జైట్ అయిన తర్వాత ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను బాబు అన్నాను. అప్పుడు డేట్కి లేనకుండా ముందు మనం రిలీజ్కి సిద్ధం అవుతున్న సినిమా అని ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చాం. మొన్న నేను డెసిషన్ తీసుకున్నాను ఇట్లా. ఫస్ట్ ఒరిజినల్గా 11th అనుకున్నాను మా. అవును. 11thలో థియేటర్కల్గా దొరక్కపోవటాలు అవి జరిగినాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఎక్కువ ఉన్నాయి. మనకు అదొకటి వస్తుంది కదా ఇప్పుడు. మ్మ్. ప్రతి వారం ఒక 4-5 సినిమాలు కాంపిటీషన్స్. సరే అనుకుంటే 4th ఈజ్ గుడ్ అని చెప్పి
సునీల్ నారంగ్ గారు చెప్పారు, ఒక మంచి సినిమా మీరు కరెక్ట్గా మంచి టైంలో వేయండి అని. అంటే అప్పుడు రేపు 4th వస్తుంది, నెక్స్ట్ వీక్, ఇంకో 4 రోజులే. ఇవాళ వీఆర్ టాకింగ్ ఆన్ ట్యూస్డే.